What's up guys, कैसे हो? ఎలా ఉన్నారు? సత్ శ్రీ అకాల్, నమస్తే and welcome to Jaztech Vlogs. Check the mic and make sure it sound right, boys. So I'm very sorry guys, చాలా రోజుల నుంచి వీడియో చేయలేకపోయాను. అది డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల. సో ఇప్పటి నుంచి డెఫినెట్గా చాలా కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే వస్తాయి. అట్లీస్ట్ 2 వీడియోస్ పర్ వీక్ అయితే డెఫినెట్గా వస్తాయి ఈ ఛానల్లో. సో డెఫినెట్లీ వాచ్ అవుట్ ఫర్ దిస్ ఛానల్. సో ఈరోజు వీడియో మెయిన్గా ఏంటంటే ఒక మైక్రోఫోన్ గురించి. మెయిన్గా నేను ఒక గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఆ గేమింగ్ ఛానల్లో ఏంటంటే ఒక మంచి మైక్రోఫోన్ కావాల్సి వచ్చింది నాకు. వాయిస్ రిడక్షన్ చేసి ప్యూర్గా మంచి క్రిస్పీ వాయిస్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక మైక్రోఫోన్ కావాల్సి వచ్చింది. సో దాని గురించి నేను బాగా సెర్చ్ చేశాను అనమాట అమెజాన్లో. ఒక ఫ్లాష్ డీల్ నడుస్తున్నప్పుడు ఒక మంచి డీల్ దొరికింది అనమాట దాంట్లో. సో అక్కడే ఆ మైక్రోఫోన్ కొన్నాను. ఆ మైక్రోఫోన్ ఏంటంటే దిస్ వన్. సో దిస్ ఈస్ ద మైక్రోఫోన్. సో ఈ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ చేసేద్దాము. అండ్ ఈ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది, అసలు నార్మల్ యూట్యూబ్ వీడియోస్కి ఇది పనికొస్తుందా లేదా, ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. బాక్స్ చూడడానికి చాలా పెద్దదిగా కలర్ఫుల్గా ఉంది. సో ఈ బాక్స్ ఓపెన్ చేస్తే కనుక చాలా నీట్గా ప్యాక్ చేస్తుందనమాట. ఇది కుషన్, మైక్ పెట్టే కుషన్ అనమాట. చూడండి చాలా బాగుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇదేమో మైక్కి పెట్టే ఫిల్టర్ స్టాండ్ అనమాట. సో మైక్ దగ్గర ఇది ప్లేస్ చేస్తాము. సో ఇవేమో ప్యాంప్లెట్స్ అనమాట. దీని గురించి ఇన్ఫర్మేషన్, ఇంకా దీని గ్యారంటీ అంతా ప్రొవైడెడ్ ఉంటుంది దీంట్లో. ఇది ఎలా యూస్ చేయాలి ఎవ్రీథింగ్ రాసి ఉంటుంది దీంట్లో. సో ఈ పైన తీసేస్తే కనుక లోపల మెయిన్ ఎక్విప్మెంట్ ఉంది. ఇది గ్రిల్ అనమాట. ఈ గ్రిల్లోనే మైక్ ప్లేస్ చేస్తాము. ఈ గ్రిల్ చాలా స్టడీగా ఉంది చూడడానికి అయితే. అండ్ ఇది మెయిన్ కాంపోనెంట్ అనమాట. ఇదే యూస్ చేసి మనం ఒక టేబుల్కి ఈ స్టాండ్ని ఫిక్స్ చేస్తాము. అది తిప్పుతుంటే టేబుల్కి ఫిక్స్ అవుతుంది. అండ్ ఇదేమో కేబుల్ అనమాట. మైక్ నుంచి మన కంప్యూటర్ కన్నా కానీ వేరే ఎక్విప్మెంట్ కన్నా కానీ యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి ఇది మెయిన్ కాంపోనెంట్. ఇదే అనమాట మైక్. చూడడానికి చాలా బాగుంది. బ్లాక్ కలర్లో బ్రాండింగ్ ఉంది పైన. అండ్ గ్రిల్ చాలా బాగుంది, స్టర్డీగా ఉంది, చాలా గట్టిగా ఉంది, అసలు సూపర్గా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. పట్టుకున్నప్పుడు ఆ వెయిట్, ఆ ఫీల్నెస్ చాలా బాగుంది. ఇది మెయిన్ స్టాండ్ అనమాట, మైక్కి పెట్టే స్టాండ్. ఈ స్టాండ్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ స్టాండ్. మనం అటు ఇటు గుంజి దీన్ని కొంచెం ముందరికి వెనక్కి, కొంచెం పైకి కిందకి అన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. ఈ స్టాండ్ యూజ్ చేసి స్టాండ్ ఫిక్స్ చేసిన తర్వాత. సో దీంట్లో ఏంటంటే ఇంకొకటి, ఈ వైరింగ్ని ఫిక్స్ చేసుకోవడానికి చిన్న టేప్ లాగా ఇచ్చారన్నమాట. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. సో గైస్ చూడండి, స్టాండ్ ఏమో చూడడానికి ఇలా ఉంటుంది. చాలా ఫ్లెక్సిబుల్గా, చాలా మనం ఇష్టం వచ్చిన వైపు తిప్పుకోవచ్చు అనమాట. ఈ స్టాండ్ని ఇలా తిప్పుకోవచ్చు, ఇలా ముందరికి ఇలా తిప్పుకోవచ్చు అనమాట. పార్ట్స్ కింద వస్తుంది స్టాండ్. ఫస్ట్ ఈ స్టాండ్ ఇక్కడ కింద చూస్తున్నారు కదా, ఇలా ఫిక్స్ చేస్తాం అన్నమాట. స్టాండ్ ఇలా ఫిక్స్ చేస్తాము కింద బెంచ్కి పెట్టి. దాని తర్వాత మీకు స్టాండ్ ఇలా కనిపిస్తుంది. మనం మాట్లాడేటప్పుడు దీన్ని ఇలా గుంజుకొని దగ్గర తీసుకొచ్చి మన ఫేస్ దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడతాం అనమాట. సో అలా ఉంటుంది. మనం డిఫరెంట్గా ఇలా సర్దుకోవచ్చు క్లియర్గా, నో ప్రాబ్లం అనమాట. సో స్టాండ్ చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ దీని క్వాలిటీ చాలా బాగుందన్నమాట. చాలా స్టర్డీ ఉంది, చాలా క్వాలిటీ ఉందన్నమాట మెటల్లో కూడా. అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చే మెష్ స్టాండ్ నుంచి అన్నిటి నుంచి క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దీని ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. మైక్ ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను నా గేమింగ్ వీడియోస్లో వాడుతున్నాను అనమాట ఈ సెటప్ అంతా. సో నేను మీకు ఒక గేమింగ్ క్లిప్ చూపిస్తాను. ఆ గేమింగ్ క్లిప్లో వచ్చే వాయిస్ నాదే అనమాట. దీని నుంచే రికార్డ్ చేసినది, ఈ మైక్ నుంచే రికార్డ్ చేసినది. లిసన్ టు ద ఆడియో రైట్ నౌ. Oh, what a shot by Rohit Sharma, and it's a 6, first 6 of the match.
What a shot by Rohit, and it's a 4 runs. That's Now right away to the Rohit boundary. show. Now it's Rohit show. అప్పుడే స్పిన్నర్స్ ఎస్ బ్రో T10 overs కదా. Flick shot. This will be 4 runs, I think. Ooh, and that got what it deserved. 4 runs. Poor boy. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. డెఫినెట్లీ ఇంకా మంచి కంటెంట్ మీకు తీసుకొస్తూనే ఉంటాను. సో నా ప్రకారంగా అయితే ఈ మైక్రోఫోన్ గేమింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఛానల్స్కి పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే వ్లాగింగ్ ఛానల్స్కైనా కానీ టెక్ ఛానల్స్కైనా కానీ అంత పర్ఫెక్ట్ కాదు. ఇది డెఫినెట్లీ ఒక సిస్టమ్కి కనెక్ట్ చేసి వాడాల్సి వస్తుంది మీరు మాట్లాడుతున్నప్పుడు. సో వ్లాగింగ్ ఛానల్కి అయితే పనికిరాదు. అండ్ స్టూడియో సెటప్స్ ఇవి ఉన్నప్పుడు టెక్ ఛానల్స్కి వాటికి కూడా ఈ మైక్రోఫోన్ అయితే అంతగా పనికిరాదు. డెఫినెట్లీ వాయిస్ ఓవర్ ఛానల్స్కి అండ్ గేమింగ్ ఛానల్స్కి అయితే చాలా బాగా పనికొస్తుంది. దీని బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంది. అండ్ ఇది ఎక్స్టెండబుల్ స్టాండ్తో వస్తుంది కాబట్టి సో మనము కొంచెం దగ్గరగా మన ఫేస్కి దగ్గరగా గుంజుకొని ఈజీగా మాట్లాడితే ఇంకా చాలా క్రిస్పీ సౌండ్ వస్తుంది అనమాట. సో నా ప్రకారంగా అయితే గేమింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఛానల్స్కి పర్ఫెక్ట్ మైక్రోఫోన్ ఇది. సో ఈ మైక్రోఫోన్ కనుక మీకు మంచి డీల్లో దొరికితే కనుక వెయిట్ చేయకుండా తీసుకోండి ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ ఏ వాయిస్ ఓవర్ ఛానల్ ఆర్ ఏ గేమింగ్ ఛానల్. సో ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి ఈ ప్రోడక్ట్ని. మీకు నచ్చితే కనుక మీకు యూజ్ ఉంటే కనుక డెఫినెట్లీ బై చేసుకోండి. ఈ లింక్ నుంచి కొంచెం ఛానల్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో కింద గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉండండి ఉల్లాసంగా ఉత్సాహంగా. బాయ్ గైస్. Check the mic and make sure it sound right, boys.